అరుంధతి గురించి తెలుసుకున్న మిస్సమ్మ చాలా కృంగిపోతుంది, బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అమర్ వచ్చి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక మిస్సమ్మ ఏడుస్తుండగా అమరు మిస్సమ్మను ఓదారుస్తూ ఉంటాడు. ఏంటండి, మీ అందరికీ తెలిసిన తర్వాత అరుంధతి అక్క గురించి నాకు ఎందుకు చెప్పలేదు, మా అక్క గురించి ఎందుకు చెప్పలేదండి అనే విధంగా ఇక అమర్ను అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. ఇలా బాధపడతావని చెప్పలేదు మిస్సమ్మ, ఎందుకంటే అరుంధతి మీ అక్క అని నాకు తెలిసిన తర్వాత ఈ విషయం తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఈ బాధ ఇక నువ్వు చాలా కృంగిపోతావని ఆలోచించి ఈ విషయం చెప్పలేదు అని అంటుండగా, లేదు అక్క చనిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అనే విధంగా బాధపడుతూ ఉంటుంది మిస్సమ్మ. ఇక మరోవైపు అంజలి పాప మిస్సమ్మ దగ్గరికి వస్తుంది. డాడీ, మిస్సమ్మ ఏంటి ఇంత లేట్ అయింది, ఏంటి మిస్సమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఓహో, మీ డాడీ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత అందుకే ఏడుస్తున్నావా? అవును అంజు, అవును. భోజనం చేసావా? లేదు డాడీ, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నా. మిస్సమ్మ ఇక అని చెప్పేసి సైగ చేస్తాడు. సరే అంజు, వెళ్ళి భోజనం చేస్తారు పండి. ఏంటి మిస్సమ్మ నువ్వు తినవా? అంటే మీ ఇంటి దగ్గర తాతయ్య వాళ్ళ దగ్గర తినేచ్చావా? లేదు, మరి తిందురా అని చెప్పేసి ఈ విధంగా అందరూ హాల్లోకి వస్తారు. ఇక మరోవైపు మనోహరికి దుర్గ గుర్తొస్తూ ఏదో తెలియని బాధ తన మనసులో అలా పొంగుతూ ఉంటుంది కదా. ఈలోపు వెంటనే ఇక ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాడు కదా, సానుభూతి చూపించి కూతురి మీద ప్రేమ వల్లపోస్తున్నావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే నాకు గుర్తుకు రావడానికి అవసరం లేదని చెప్పేసి కాల్కి వచ్చేసి దుర్గ గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది పదే పదే మనోహరి. అమ్మో, ఇలా ఆలోచిస్తూ నా యవ్వనం మొత్తం కరిగిపోతుంది. అసలు నేను అమర్ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి ఈ ఇంట్లో అడుగు పెట్టాను, అదే కదా నేను ఆలోచించాల్సింది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ హాల్లోకి వచ్చేసరికి అదే సమయానికి మనోహర్ ఆంటీ భోజనం చేస్తావా అని ఈ విధంగా అంటుండగా, ఏంటి అమర్ పొద్దునుంచి కనబడలేదు, మిస్ అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటుండగా, బయట చిన్న పని ఉంటే వెళ్ళొచ్చానని చెప్పేసి మాట అవాయిడ్ చేస్తుండగా, ఏంటి వీళ్ళిద్దరు కలిసి మాట అవాయిడ్ చేస్తున్నా అంటే వీళ్ళకు ఏదో తెలియని రహస్యం తెలిసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు రామ్మూర్తికి ఇక మిస్ అమ్మకు అరుంధతి తన అక్క అని తెలిసిన తర్వాత బాధపడుతుండగా ఇక మంగళ వచ్చి, అయ్యో ఇప్పటిదాకా చూపించదంటే చూపించారు, ఇప్పుడు ఆ బాగికి నిజం తెలిసింది. అయినా మీకు ఒక విషయం చెప్పనా, బాగికి నీ పెద్ద కూతురు ఎప్పుడూ ఆత్మలా కనిపిస్తూ మాట్లాడుతూనే ఉంటుందట. అంతేకాదు అందరూ ఆత్మ అనుకుంటారు, కానీ బాగికి తన అక్క ఎప్పుడు ఎదురు పడుతూ తనతో పొద్దంతా మాట్లాడుతూనే ఉంటుందట. ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. ఏం మాట్లాడుతున్నావే, చనిపోయిన నా కూతురు బాగి కనబడడం ఏంటి? కావాలంటే మీరే పొద్దెక్కాక వెళ్ళి ఒకసారి గమనించండి, బాగి ఎవరితో మాట్లాడుతుందో నిజం బయటపడుతుంది అని చెప్పేసి మంగళ, నాకెందుకులే మీరు ఏ గంగల్లో సావండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఈలోపు ఎలాగైనా ఇక బాగి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి పొద్దున్నే రామ్మూర్తి రావడానికి ప్రయాణం అవుతూ ఉంటాడు. ఈలోపు తెల్లారిన తర్వాత తన అక్కతో అన్ని విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఇక అక్క అని చెప్పేసి వచ్చిన తర్వాత అక్క అని చెప్పేసి పిలుస్తుండగా ఇక బాగికి నిజం తెలిసిందని ఇక అరుంధతి చెల్లి అని చెప్పేసి పిలుస్తుంది. అప్పుడు ఇద్దరు కళ్ళల్లో తన ప్రేమ, ఒకరి మీద ఒకరి ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది. నాకు నిజం ఎందుకు చెప్పలేదు అక్క అని చెప్పేసి ఈ విధంగా నిలదీస్తుంది. చెప్పే సమయం రాలే చెల్లి అని చెప్పేసి ఈ విధంగా అరుంధతి అంటూ ఉంటుంది. నాకు నిజం తెలిసిన సమయంలో ఈరోజు నా కంటికి కనబడుతున్నావు, కానీ ఎవరికి కనిపించలేదు, ఆ రక్త సంబంధమే కనిపిస్తుందట అని చెప్పేసి ఒకరి కళ్ళలో ఒకరు ఇక అలా ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి రామ్మూర్తి బాగి ఇంటికి వస్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటుండగా ఇక బాగిని రామ్మూర్తి చూసి మంగళ మాటలు గుర్తు చేసుకుంటాడు. అంటే ఇప్పుడు నా పెద్ద కూతురుతో ఇక బాగి మాట్లాడుతుందన్నమాట. అక్క నాన్నొచ్చాడు అని చెప్పేసి అంటుండగా, బాగి ఇక్కడేం చేస్తున్నావు? నాన్న అక్కతో మాట్లాడుతున్నా. ఏమంటున్నావు బాగి? అవునన్నా, అక్క కనిపిస్తుందని చెప్పేసి అన్నానే, అక్క ఇప్పుడు నాతోనే నా పక్కనే ఉంది. అమ్మ తల్లి, అమ్మ అమ్మ నన్ను క్షమించమ్మా, ఈరోజు నిన్ను ఇలా చేసిన కారణం నాదే అమ్మా అని అంటుండగా
ఇక అరుంధతి, నాన్న నీ తప్పేం లేదు నాన్న అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. కన్న తండ్రిని క్షమిస్తావు కదమ్మా, నేను చేసిన పొరపాటు వల్లే ఈరోజు నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. నాన్న నీ ప్రేమ ఎప్పటికీ, నా చెల్లి ప్రేమ ఎప్పటికీ నాకు ఇలాగే కలకాలం నిలిచిపోతుంది నాన్న అని చెప్పేసి ఇక అరుంధతి రామ్మూర్తి గుండెల మీద వాలిపోతుంది. ఒక్కసారిగా ఏడుస్తూ, ఒక్కసారిగా రామ్మూర్తికి అరుంధతి గుండెల మీద వాలినట్టుగా ఇక తన మనసు చెప్తుంది. అమ్మ అరుంధతి, నువ్వు ఇక్కడ ఉన్నావని నా మనసు చెప్తుందమ్మా. ఇప్పుడు నా గుండెల మీద వాలి నా పసితల్లి ఆ కాళ్ళతో, చిట్టి చిట్టి కాళ్ళతో తన్నినట్టుగా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అంటుండగా, నాన్న అక్క ఇప్పుడు నీ గుండెల మీద వాలిందన్న అమ్మ, ఇక ఈ తండ్రిని క్షమిస్తావు కదా అని చెప్పేసి బాధపడుతుండగా అమర్ అదే సమయానికి ఇక అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా మిస్సమ్మ ఇక్కడ ఏం చేస్తున్నారు, అయినా మీరెవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుండగా మిస్సమ్మను రామ్మూర్తి కంగారు పడుతూ ఉంటారు. మరి అరుంధతి అక్కడ ఉందనే విషయం ఇక అమర్కి తెలుసు.